భోగాపురం విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభమవుతుంది. త్వరలోనే విశాఖ విమానాశ్రయం నుంచి షెడ్యూల్ విమానాలు నిలిచిపోతున్నాయి. కొన్ని ప్రత్యేక అవసరాలకు మాత్రమే విశాఖను వినియోగించుకోనున్నారు. అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ కూడా భోగాపురానికి మారిపోబోతుంది. అసలు విశాఖ విమానాశ్రయం ఎప్పుడు ప్రారంభమైంది? దాని చరిత్ర ఏమిటి? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమం తర్వాత అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 అర్ధరాత్రి మొదలుకుని విమాన రాకపోకలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్ విమానాలను నిలిపివేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. 30 ఏళ్ల పాటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సివిల్ ఎన్క్లేవ్ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలను నిలిపివేస్తారు. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుంది. భారతీయ వాయుసేన, సాయుధ దళాలు, పోలీసు విమానాలు, ప్రభుత్వ అతిథులు రాకపోకలు సాగించే విమానాలు, లీజ్, విఐపి ఎయిర్ క్రాఫ్ట్లు విశాఖ నుంచి నడుస్తాయి. ఇప్పటి వరకు విశాఖపట్నం ఎయిర్పోర్టుకున్న అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ BTZ ఆగస్టు 17 అర్ధరాత్రి 00:01 గంటల నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ అవుతుంది. వాస్తవానికి విశాఖపట్నంలో ప్రస్తుత విమానాశ్రయం ఉన్న చోట రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చిన్న వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. 1941లో బ్రిటిష్ అధికారులు ఇక్కడ సైనిక విమానాశ్రయం ఏర్పాటు చేసి ఎయిర్ ఫోర్స్ అవసరాల కోసం ఉపయోగించారు. 1954లో పరిమిత స్థాయిలో పౌర విమానాల సేవలు మొదలు కాగా 1981లో పూర్తి స్థాయిలో రెగ్యులర్ విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 1986లో భద్రతా కారణాలతో విశాఖ ఎయిర్పోర్ట్ రక్షణ శాఖ అధీనంలోకి వెళ్లింది. 2007లో రన్వేను విస్తరించారు. ఆ తర్వాత రాత్రి సమయంలోనూ విమానాలను సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి అవసరమైన ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ILS సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 2009లో అక్కడ అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. లో 2010లో విశాఖపట్నం విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. 2012 నుంచి విదేశాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విశాఖపట్నం రాష్ట్రంలోని అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది. విశాఖ నగరం పారిశ్రామికంగా, పర్యాటకంగా వేగంగా ఎదుగుతోంది. అంతేకాకుండా ప్రస్తుత విమానాశ్రయం రక్షణ శాఖ అధీనంలో ఉంది. దీంతో ఉత్తరాంధ్రలో మరో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కోసం 2016లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ కొత్త విమానాశ్రయం విశాఖపట్నానికి సమీపంలో ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో భోగాపురంలో నిర్మించాలని ప్రతిపాదించింది. పైగా విశాఖ విమానాశ్రయానికి ప్రయాణికులు రద్దీ పెరగడంతో విస్తరణ అవసరమైంది. ఎయిర్పోర్ట్ చుట్టూ జనావాసాలు పెరగడంతో విస్తరణకు అవసరమైన స్థలం దొరికే అవకాశాలు కనిపించలేదు. ఎయిర్పోర్ట్ రన్వే చిన్నదిగా ఉండడంతో విమానాలు ల్యాండింగ్, టేక్ ఆఫ్ కష్టమవుతోంది. బోయింగ్ 777, ఎయిర్బస్ A330 లాంటి పెద్ద విమానాలు రావడం కుదరని పరిస్థితి ఏర్పడింది. అందుకే విమానాశ్రయం మార్చాల్సి వచ్చిందని చెప్తున్నారు. విశాఖ విమానాశ్రయం నేవీ పరిధిలో ఉండటం కూడా మార్పుకు కారణమైంది. ఎయిర్పోర్ట్ రక్షణ శాఖ పరిధిలో ఉండడంతో విదేశీ విమానయాన సంస్థలు విశాఖకు నేరుగా సర్వీసులు నడపాలంటే కఠినమైన భద్రతా అనుమతులు పొందాలి. దీంతో విశాఖపట్నం నుంచి విదేశాలకు పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నడపలేని పరిస్థితులున్నాయి. ఉత్తరాంధ్ర ప్రయాణికులు అంతర్జాతీయ విమానాలు ఎక్కేందుకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సి వస్తోంది. విశాఖ నగరం చుట్టూ కొండలుండటం వల్ల రాత్రి సమయంలో ల్యాండింగ్కి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నేవీ అధికారులు నైట్ ఫ్లయింగ్ శిక్షణ పొందుతున్న పక్షంలో విమాన రాకపోకలు ఆపేస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర నుంచి సీ ఫుడ్,
ఫార్మా ఉత్పత్తులు, జీడిపప్పుతో పాటు రాబోయే రోజుల్లో ఏర్పాటయ్యే పరిశ్రమల నుంచి ఉత్పత్తుల్ని తరలించేందుకు అవసరమయ్యేంత పెద్ద కార్గో టెర్మినల్ విశాఖ ఎయిర్పోర్ట్లో లేదు. కొత్త టెర్మినల్ నిర్మాణానికి సరిపడా స్థలం లేదు. అందుకే విశాఖ విమానాశ్రయం నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ఆపేయాల్సి వచ్చింది.